Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కడప నుంచి మెయిల్ చేశారు రాజ్ గారు, మీనాక్షి గారు. ఓకే, ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా. అవునండి. సో ఆ పండుమిర్చి యూస్ చేసి ఏదైనా పలావ్ గానీ అలాంటిది చేసి చూపించమని అడుగుతున్నారు. రైస్ ఐటమ్. ఓకే, సో రైస్ ఐటమ్ అంటే కొంచెం పలావ్ వేసేద్దామండి. సో ఓన్లీ పండుమిర్చి కాకుండా కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ కూడా యాడ్ చేద్దాం. ఏదైనా ఉంటేనే బాగుంటుంది. సో మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్. ఓకే. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పండుమిరప పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనము రైస్ ఉడికించేసేసి ఆ ప్రాసెస్ చూపిస్తున్నారా? అవునండి. సో అలాగే వెజిటేబుల్స్ కూడా ఉడికించి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఈజీ ప్రాసెస్. ఎస్. అంటే బేసిక్ ఇట్లాంటి పేస్ట్ ఏమైనా యాడ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఆ పేస్ట్ తాలూకు టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ అన్ని కలిపి ఉడికించేసుకుంటే అంత పెద్ద టేస్టీగా అనిపించకపోవచ్చు. సో మసాలా దినుసులు ముందుగా. ఓకే. బిర్యానీ ఆకు. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయలు. సో అలాగే వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో పండుమిర్చి కూడా పేస్ట్లోనే వాడుతున్నాను. సో ఫుల్ మనకు కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది. సో రైస్ కంతా కూడా బాగా పట్టేస్తుంది. ఓకే. సో ఇంకా కారం అంతా కూడా ఈ పండుమిర్చి ఘాటేనా మనకి? కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఓకే. సో పేస్ట్ రూపంలో వేసుకుంటే ఏంటంటే అన్నానికి కూడా బాగా పట్టేస్తుంది కాబట్టి మనకి కొంచెం ఆ పండుమిర్చి ఆ స్పైసీనెస్ అది తెలుస్తూ ఉంటుంది. కొంచెం వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ మిర్చి పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే వేడి నీళ్లలో పసుపు వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదండి. సో వేగిందా రాజు గారు? వేగిపోయిందండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ మసాలా పేస్ట్ ఇదంతా. ఎస్. సో దీంట్లో ఉడికించిన క్యారెట్. ఓకే. అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్. ఓకే. అలాగే ఉడికించుకున్న పచ్చి బఠానీలు. సో మనం పలావ్లా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా వెజిటబుల్స్ కాంబినేషన్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ ఉంటే మనకు బాగుంటుంది. ఇది ఇప్పుడు మసాలా రైస్ లాగా చేసుకుంటాం కదా, జస్ట్ ఊరికే ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుని, అలాంటి దానికైతే ఉట్టి పేస్ట్ వేసుకొని అట్లా అన్నం వేయించేసుకున్నా కూడా అలా బాగుంటుంది. ప్లేన్ గా అలా బాగుంటుంది. కొంచెం ఇలా పులావ్లో చేసుకునేప్పుడు కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎంతైనా పండుమిర్చి అంటే అంత ఘాటు ఉండకపోయినా కొంచెం దాని స్పైసీనెస్ దానికే ఉంటుంది కాబట్టి కొద్దిగా అవన్నీ తగ్గించుకోవడానికి మనం ఇట్లాంటివి యాడ్ చేస్తే పలావుల్లోకి టేస్ట్ బాగుంటుంది, ఆ కారం కూడా కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఈ వెజిటేబుల్స్ అలాగే రైస్ క్వాంటిటీ సరిపడా ఉప్పు. సో పులావ్ కాబట్టి పుదీనా. ఇది ఎలా ఉందంటే మనం చక్కగా రెడ్ కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది, ఆ టైప్లో ఆ పండుమిర్చి పేస్ట్ యాడ్ చేసి ఇట్లా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్లో కుర్మా టైప్లో. అవును. సో జనరల్గా 65 అది చేసుకునేటప్పుడు మనకి ఈ కలర్ ఎలా వస్తుంది అవన్నీ వెజిటేబుల్స్. అవును. సో ఇక్కడేమో న్యాచురల్గా దీంతో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది. సో పలావ్లు అవి కాబట్టి చక్కగా కొంచెం బాస్మతి రైస్ అయితే బాగుంటుంది మనకి.
ఆ టేస్ట్ రైస్ ఫ్లేవర్ కూడా వీటికి యాడ్ అయ్యి బాస్మతి అవైలబుల్ ఉంటే దీంతో బాగా చేసుకోవచ్చు, లేదంటే మామూలు రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే రైస్తో అన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. బాగుంది, మంచి కలర్ఫుల్గా. ఎస్. సో న్యాచురల్గానే ఆ పండు మిరపకాయలే చాలా బ్రైట్గా ఉంటాయి. ఇంకా దాని పేస్ట్ రూపంలో యాడ్ చేసుకునేసరికి ఇక్కడ న్యాచురల్ కలర్ చాలా బాగా వచ్చేసింది. మంచి కొంచెం పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్ కలర్గా వచ్చింది పింక్లో. కొద్దిగా సాఫ్రాన్ పలావ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది. సో కొంచెం ఇలాంటి పేస్ట్లు అవి యాడ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనకి కొద్దిగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అదే మనం ఎసరు వేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ నీళ్ళతో పాటు ఇది అయిపోతుంది కాబట్టి, అంటే అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ రావచ్చు, కాకపోతే మనకు అంత టేస్ట్ తెలియదు. దీంట్లో వచ్చినంత టేస్ట్ దాంట్లో రాదు. సో అయిపోయిందా రాజు గారు? ఓకే. సో వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ అండి. చక్కగా మనం తినేవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కావాల్స్తే పన్నీర్ లేదా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా, కాజు కానీ బాదం, ఇలా కూడా కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఓకే. కొద్దిగా పుదీనా. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే. సో పలావ్ రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండుమిరప పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు, పుదీనా, అన్నం వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చూడడానికి ఫుల్ కలర్. బాగుంది. మిర్చి కాబట్టి అంటే అంత తినలేనంత స్పైసీగా ఏం లేదు. ఆ పెరుగు ఇదంతా వేసుకోవడం వల్ల చక్కగా తగ్గింది. అండ్ వెజిటబుల్స్, ఆ పుదీనా ఫ్లేవర్. సో మనం పండు మిర్చి పేస్ట్ లా వేసుకున్నాం కదా, సో దానివల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పండు మిర్చితో ఇలా పలావ్ చాలా టేస్టీగా ఉంది, వెరైటీగా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పళ్లపై గార ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మరసం తీసి ఆ రసంలో కొద్దిగా సాల్ట్ వేసి దాంతో బ్రష్ చేసుకుంటూ ఉన్నట్లయితే పళ్లపై ఉన్న గార క్రమంగా తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం మినపప్పు జంతికలు చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు మినపప్పు జంతికలు. అవునండి. సో జనరల్ గా మనకి ఈ జంతికలు ఇవన్నీ కూడా అంటే మినపప్పుతో చేయరు కదా, చాలా తక్కువ. కొద్దిమంది మినపప్పు అలాగే బియ్యం కాంబినేషన్ రెండింటిని కూడా పిండి పట్టించేసుకుని సో అలా చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఓన్లీ మనం ఏంటంటే మినపప్పు ఒకటే వాడుతున్నాం, ఓన్లీ మినపిండి. మంచి కరకరలాడుతూ వస్తుంది. సో మనకి ఆ జంతిక వేసుకోవడం అదంతా కూడా మనకి మామూలుగానే ఈజీగానే వస్తుంది. ఓకే. ఓకే, మరి మినపప్పు జంతికలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినపప్పు జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు ప్రాసెస్? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే నేను మినపప్పును మిక్సీ పట్టేసి ఇలా పిండి రెడీ చేసుకోవాలండి. ఓకే. సో ఇదొక బౌల్లో వేసేసుకుందాం. సో నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుందాం అండి. ఆయిల్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఏంటంటే సఫలా ఎడబుల్ ఆయిల్ వాడుతున్నాం. ఓకే. సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. సో ఈ పిండిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా టైప్ లోనా? అవునండి. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కారం. ఓకే. సో కొద్దిగా వాము. సో ఇది వాము ఫ్లేవర్ లో కానీ లేకపోతే కొంచెం జీలకర్రను మనం వేయించేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి అది కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే.
సో జనరల్గా ఇప్పుడు ఈ మినప్పిండి ఒక్క దాంతోనే చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందేమో కదా. అవునండి. సో జనరల్గా అయితే పిండిలు మిక్స్ చేస్తారని కొన్ని అదే బియ్య పిండి కొద్దిగా మినప్పిండి చేసుకుంటారు. నైస్. సో అలాగే మనం అంటే ఇక్కడ నేను మినప్పిండి మినపప్పును వేయించకుండా చేసుకున్నాను. సో వేయించి చేసుకుంటే కూడా ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. యా, సో మనం జనరల్గా సున్నుండలు అవి చేసుకునేటప్పుడు మినపప్పుని కొద్దిగా డ్రై ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకున్నా కూడా మనకి ఏంటంటే ఆ మినప్ప ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం వాటర్ ఇస్తారండి. సో ఇది జస్ట్ వాటర్ వేసేసి మనము ముద్దలా చేసేసుకోవటమే కదా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కాచిన నూనె కావాలా? సో కొద్దిగా ఆయిల్ అండి. సో కొంచెం వేడైతే మనం సో దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ గుల్లతనం వస్తుంది. సో తినేప్పుడు కొంచెం ఎక్కువగా కరకరలాడుతుంది, క్రిస్పీగా ఉంటాయి. ఎస్ అండి. సో ఇద్దరు చాలా మంది డాల్డా ఇట్లా కూడా కరిగించి వేసుకునేవాళ్ళు, కానీ దాని బదులు సో డాల్డా కంటే కొంచెం ఏంటంటే ఇది కొంచెం బెటర్. యా, ఓకేనా? ఓకే అండి. సార్ కొంచెం వేడైతే చాలు. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి, సో ఆయిల్ కానీ డాల్డా కానీ వేసినప్పుడు ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో పిండి అంతా ఇట్లా పొడి పొడిలాడేలాగా. సో అప్పుడు అది పిండికి అంతా కూడా పట్టేస్తుంది. లేకపోతే ఒకసారి వాటర్ యాడ్ చేసేసామంటే కొంచెం ముద్దలాగా అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలా, సో కొంచెం లూజ్గా ఉండాలి. సో అంతే, గొట్టంలోంచి మనకి ఈజీగా బయటికి రావాలి కదా. సో ఇది బియ్య పిండి లాగానే కొంచెం వాటర్ ఎక్కువగానే పీలుస్తుంది. అవును. సో ఇంకా అది అలాగా మనము ముద్ద చేసేసుకోవటమే కదా. అవునండి. సో మీరు కలిపేస్తుండండి రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో పిండి కూడా రెడీ అయింది. సో దీన్ని గొట్టంలో వేసేసుకోవాలి. ఓకే. సో సైజ్ అనేది మన ఇష్టం అండి. యాక్చువల్లీ మనము ఇది చేసుకోవడానికి కొంచెం స్ట్రెంత్ కావాలి. సో మినప్పిండితో కొంచెం ఇంకొంచెం టైట్ గా ఉంటుంది. మన పిండి కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి. అండ్ గొట్టంలో కూడా వేసుకున్నా కొంచెం ఆ దిగే దీన్ని బట్టి కూడా కొద్దిగా మళ్ళీ సెట్ చేసుకోవాలి. సో కొంచెం మనకు అంచులకి కొంచెం నూనె రాసుకున్నా కొంచెం ఈజీగా జారుతుంది. ఓకే. సో ఇది మనం రెండు వైపులా మంచిగా వేయించేసుకుంటే సో రెడీ. ఓకే. సో ఇది వేగిలోగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకేనండి. ఏం చేస్తారు? సింపుల్ గానే చేస్తాను. ప్లేట్ గార్నిష్. ఓకే. సో పండు మిరపకాయ, లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్. సో ఒక ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను, స్లైసెస్ లా కట్ చేసి. కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని. కొంచెం ఓవెల్ షేప్ చేసుకుంటే మన ఫ్లవర్ అనేది కొంచెం నీట్ గా కనిపిస్తుంది. ఓకే. సో అలాగే బ్రింజాల్ ఈ కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాం. సో మిడిల్ పార్ట్ అన్నమాట, రౌండ్ గా వస్తుంది మనకు. అవునవును. సో ఇలా పెట్టుకోవడానికి. ఓకే. సో ఇది ఒకసారి తిరిగేసుకుందాం అండి. సో ప్లేట్ ఇస్తారా?
ఓకే, సో 2 ఫ్లవర్స్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు చక్కగా వేగిపోయింది. ఎస్. ఓకే, సో ఒక్కొక్క దాన్ని 5 అలా పెటల్స్ పెడుతున్నాయండి. ఓకే. నైస్. జంతికలోంచి 2 పువ్వులు వచ్చినట్టున్నాయి. ఓకే అండి. సో మినపప్పు జంతికలు రెడీ. ఓకే అండి, మరి జంతికలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినపప్పు జంతికలు తయారు చేసే విధానం. ముందుగా మినపప్పు మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, వాము, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని కాగే నూనెలో జంతికల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినపప్పు జంతికలు రెడీ. ఓకే అండి, మరి మినపప్పు జంతికలు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. వేడి నూనె వేసుకున్నాం కదండి, కొంచెం మంచిగా లోపల గుల్లతనం వచ్చింది. సో క్రంచిగా బాగా వస్తుంది. చాలా బాగుంది. ఆ టేస్ట్ కూడా మినపప్పు ఇది కదా, డిఫరెంట్గా ఉంది. సో దీంట్లోనే మనం కావాల్సిన కొంచెం అంటే ఇది కొంచెం సన్నగా వేసుకున్నాం కదా, రంధ్రాలు కొంచెం లావు వాటర్ తీసుకున్నప్పుడు కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే, కొంచెం వేయించిన నువ్వులు, సో ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా ప్లెయిన్గా చేసుకుంటే అలా కూడా బాగుంటుంది డిఫరెంట్గా. సో చాయిస్ మనది. అలా టేస్ట్ ఏంటంటే కొంచెం వేరియేషన్స్ మార్చుకుంటూ చేసుకున్నా. సో జంతికలన్నీ సేమ్ అదే పిండితో అయినా మనకు కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఇది బాగున్నాయి రాజు గారు, చక్కగా కరకరలాడుతూ డిఫరెంట్ టేస్ట్లో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఇట్లా మినపిండితో జంతికలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెరుగు త్వరగా పులవకుండా ఉండాలి అంటే పెరుగు పైన ఉన్న మీగడను తీసివేయాలి. మీగడ తీసేయడం వల్ల పెరుగు త్వరగా పులవకుండా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించి ఆటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్. మాదాపూర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? దీపిక. దీపిక గారు, మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. సో మీ ఇద్దరికి ఏమన్నా పరిచయం ఉందా? లేదు, ఇక్కడికి వచ్చాకేనా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీ వంటలు చేసేయడానికి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి చూద్దాం ఈ రోజు ఇందులో ఏముందో. ఎంత ఈజీయో, పన్నీర్. సో పన్నీర్ అండి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా పన్నీర్తో అంటే మనం ఎన్ని కర్రీలు చేస్తాం కదా, రైస్ ఐటమ్స్, స్నాక్స్, స్వీట్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో చాలా రకాలు చేసుకోవచ్చు పన్నీర్తో. అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా, ఎందుకంటే దేంట్లోనైనా కూడా మనము పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో కాబట్టి మీ ఇద్దరు కూడా ఏంటంటే సో పన్నీర్ యాడ్ చేసి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో మీరు ఆలోచించండి పన్నీర్తో ఏం చేయొచ్చు అనేది. పన్నీర్తో చాలా చేయొచ్చు, చాలా వాటిల్లోంచి బెస్ట్గా ఏది
మీకు ఇష్టమైన రెసిపీ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది అవ్వచ్చు, మీ పిల్లలకి ఇష్టమైంది అవ్వచ్చు, లేదా ఇప్పటికిప్పుడు మీరు ఏదన్నా మీరు చేస్తారా? ఏం చేస్తారు? బటర్ పన్నీర్ చేస్తాను. బటర్ పన్నీర్. ఫాస్ట్ గానే డిసైడ్ చేశారు దీపిక గారు, ఎందుకంటే పన్నీరే మనకు చాలా ఈజీ కదా. సో ఫస్ట్ మీరే చేసేయాలి బటర్ పన్నీర్. ఓకే, ఓకే అండి. మరి బటర్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బటర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి బటర్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా దీపిక గారు? చేద్దాం. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ఓకే, బటర్ పన్నీర్ కాబట్టి మనకు కొంచెం బటర్ ఎక్కువే పడుతుంది. కొంచెం మెంత వేయాలి. ఓకే, మీకు బటర్ పన్నీర్ బాగా ఇష్టమా? ఇష్టం. మా హస్బెండ్ వాళ్ళు తింటారు, మా హస్బెండ్ కి బాగా ఇష్టం. ఓకే, పన్నీర్ ఏదైనా ఇష్టం. సో బటర్ పన్నీర్ మీకు ఈజీగా వచ్చా, ఫాస్ట్ గా అయిపోతుందని. ఓకే, నెక్స్ట్ కొంచెం మెంత అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకేమి మసాలా దినుసులు అట్లాంటివి ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదు. ఓకే, గ్రేవీ టైప్ కదా, ఏం అవసరం లేదు. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది అంత పడుతుంది అల్లం వెల్లుల్లి అంటే కొంచెం ఎక్కువ స్పైసీ కదా. గ్రేవీ బాగుంటుంది కదా, గ్రేవీకి అంతా అల్లం వెల్లుల్లి వేసేసారా? ఓకే, బాగుంటుందా? టమాటా కొంచెం ఎక్కువ వేస్తే దీనికి సెట్ అయిపోతుంది. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం స్లో, పచ్చిమిర్చి కూడా పేస్ట్ గా చేసేసుకోవాలి. కొంచెం అంటే కారం ఇదేనా, మళ్ళీ పౌడర్ కూడా వాడతామా? కారం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం. ఓకే, సో దీనికి గ్రేవీ బేస్ ఏం తీసుకుంటున్నారు మీరు? దీనికి టమాటో పేస్ట్ అండ్ కాజు పేస్ట్. టమాటో ఆనియన్ పేస్ట్. సో అది ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ టమాటా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని అవి పేస్ట్ చేసుకోవాలి. అది ఇందులో యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేశాను. కొంచెం కొద్దిగా ఇందులో బటర్ ఫ్లేవర్ పట్టేదాకా ఇదైతే సరిపోతుంది. సో బటర్ పన్నీర్ యాక్చువల్గా మంచి రెడ్ కలర్ లో అట్లా ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు ఈ టెక్స్చర్ చూస్తే అలాగే ఉంది. అంటే జనరల్ గా బయట కొంచెం ఫుడ్ కలర్స్ అవి యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే న్యాచురల్ గానే. యా, సో పన్నీర్ అంటే కొంచెం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా లేకపోతే అకేషనల్ గానా? రెగ్యులర్ గా చేయను. అదేదో రెగ్యులర్ గా చేస్తానన్నట్టుగా చెప్పారు. ఎప్పుడు చేస్తుంటారు మరి? మీ వారు ఎప్పుడు తినాలనిపించి అడిగితే అప్పుడేనా? అప్పుడప్పుడు చేస్తుంటా, ఎప్పుడైనా చేస్తాను, రేర్ గా. ఓకే, ఎందుకు అలాగా? నేను జాబ్ చేస్తాను, టైం ఉండదు. కానీ మీకు విషయం తెలుసా, పన్నీర్ తో కూరగాయలతో కంటే ఫాస్ట్ గా అయిపోతాయి వంటలు. అవును. సో మీరు జాబ్ చేస్తుంటారా? ఓకే ఓకే. సో మీ హస్బెండ్ జాబ్, ఆయన పేరేమిటి? జనార్దన్. పిల్లలు ఉన్నారా మీకు? ఒకతే పాప. ఎంత వయసు? 9 months. 9 months. ఓ, మీరు ఇప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నారా? నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఓకే. పాపకి కొంచెం కొన్ని మంత్స్ గడిచిన తర్వాత. ఏం పేరు పెట్టారు? గీతిక. ఓ నైస్. సో ఏం యాడ్ చేద్దామండి ఇందులో నెక్స్ట్? దీపిక, గీతిక అలా మ్యాచింగ్ అలా ఉంటుందని పెట్టారా? కాజు పేస్ట్ కొంచెం. ఓకే, కొంచెం పలుచుగా చేశారా? ఓకే, తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసి. సో బేసిక్ గా కాజు వేస్తేనే మనకు కొంచెం థిక్ వచ్చేది. ఇందులో కొంచెం ఇవన్నీ వేసుకుంటాం. పసుపు తర్వాత కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, సో ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం, అందుకని కొంచెం. ఓకే, కొంచెం గరం మసాలా, సాల్ట్ కొంచెం. ఓకే,
పచ్చిమిర్చి పేస్ట్ లో ఏమైనా యాడ్ చేసుకున్నారా? ఏం సాల్ట్ లేదు ఏం లేదు. ఏం లేదు. ఇందులోనూ సాల్ట్ యాడ్ చేసుకోలేదు. మ్మ్. కొంచెం అయ్యాక ఇంకా పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా ఫ్రెష్ పన్నీర్ మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఎక్కువ మెయిన్ అల్లం వెల్లుల్లి ఘాటేనా? ఎందుకంటే గరం మసాలా అన్ని చాలా కొద్ది కొద్దిగా వేశారు. నేను ఆనియన్ టమాటో పేస్ట్ లో కొంచెం మసాలా యాడ్ చేశాను. ఓకే. ఇలాచి గరం మసాలా అందులో యాడ్ చేసి పేస్ట్ చేసాను. ఓకే ఓకే. ఇంకా పన్నీర్ అంటే మరి స్పైసీగా ఉంటే బాగుండదు. అంటే మీరు యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి క్వాంటిటీగా అదే చాలా ఘాటు అయిపోతుందని నా ఫీలింగ్. టమాటో ఆనియన్ పేస్ట్ లో ఆల్రెడీ వేసారు మళ్ళీ. ఓకే. సో సరిపోతుందా? 2 minutes. ఓకే. ఒకసారి మూత పెట్టేసి చూద్దామా? చూద్దాం. కొంచెం లాస్ట్ లో కస్తూరి మేతి కొంచెం. ఓకే. ఓకే అయిపోయింది. ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ కోసం వేయండి. బటర్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి బటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ పన్నీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చేతి గోళ్లపై మరకలు ఉన్నట్లయితే 1 కప్పు వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి 10 నిమిషాల పాటు చేతి వేళ్లు ఆ నీళ్లలో ఉంచాలి. ఇలా చేసినట్లయితే గోళ్లపై ఉన్న మరకలతో పాటు డెడ్ స్కిన్ కూడా తొలగిపోయి చేతి గోళ్లు అందంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఓకే, మరి పన్నీర్ తో ఒక వెరైటీ చూసారు కదా. సో జ్యోతి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు పన్నీర్ తో? పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై. పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై. ఓకే అండి, మరి పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. సో ఆలివ్ ఆయిల్ తో కుక్ చేస్తున్నారా? కొంచెం హెల్తీ అండ్ మనకి పన్నీర్ క్యాప్సికమ్ అనే కాంబినేషన్ తో ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం మనం ఏ సలాడ్స్ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా ఆలివ్ ఆయిల్ మంచిది హెల్త్ కి. మీరు బాగా హెల్త్ కాన్షియసా? అవును, కొద్దిగా. అన్ని ఇలాంటివన్నీ కొంచెం చూసుకుంటూ ఉంటారా? దేనికి ఏది కాంబినేషన్ అయితే బాగుంటుంది? బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత వెల్లుల్లి. సో కొంచెం క్యాప్సికమ్ కి ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి కాబట్టి వేసుకుందాము. దెన్ మిర్చి, ఇది మనకు కొంచెం బాగా డ్రై రోస్ట్ అలా వస్తుందండి. డ్రై రోస్ట్ లాగా వస్తుంది. దీంట్లో జింజర్ కావాలన్నా కొద్దిగా తురుము జింజర్ వేసుకున్నా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి రెండు ముక్కల్లాగా వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ కాకుండా ఫ్రై కాబట్టి ఇలాగ ముక్కల్లాగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అవి కూడా అక్కడక్కడ ఫ్రై అయ్యి తినేటప్పుడు తగిలితే టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే పీసెస్ కట్ చేసుకుందాము. వీటిని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం మనము స్నాక్స్ లో కట్ చేసుకుంటాం ఆ టైప్ లో, అలాగా క్యూబ్స్ లాగా. ఓకే,
సో ఇదంటే సైడ్ డిష్ లాగా బాగుంటుందా మనకి? సైడ్ డిష్ లాగా బాగుంటుంది, సో స్నాక్ లాగా కూడా తినేయచ్చు. స్నాక్ లాగా తినేయొచ్చు. ఇలానే ఇంకోటి ఏం చేయాలంటే ఇలాగే ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీరు, దీంట్లో కొద్దిగా ఉప్పు, కారము, గరం మసాలా వేసుకొని ఒక కప్పు కర్డ్ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకొని ఒక 1 hour సేమ్ మళ్ళీ ఇదేలా ఫ్రై చేసుకుంటే అది సలాడ్ లాగా చాలా బాగుంటుంది. సో జస్ట్ ఈ ముందు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకొని ఆ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని పెట్టేస్తే అది ఒక సలాడ్ లాగా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవును. ఇంకా దాంట్లో మైనీస్ ఏం వేయం కాబట్టి హెల్తీ కూడా. రెడ్ క్యాప్సికమ్. సో ఇక్కడ మనము క్యాప్సికమ్ చాయిస్ అంటే రెడ్ దొరికితే రెడ్, లేదంటే మల్టీ కలర్ అయినా వేసుకోవచ్చు. మనకి ఎల్లో క్యాప్సికమ్ కూడా దొరుకుతుంది, బెల్ పెప్పర్ అంటారు కదా వీటిని, సో అదైనా వేసుకోవచ్చు. సో ఈ రెడ్ క్యాప్సికమ్ కొంచెం టైం తీసుకుంటుంది కదా మనం కుక్ అవడానికి. ఇది కొంచెం కుక్ అవుతుంది. ఈ లోపల మనం కొద్దిగా పసుపు, ఓకే, చాలా కొంచెం చాలు, కొద్దిగా సాల్ట్ సరిపడానా? కొద్దిగా చాలు. ఇప్పుడు ఇదంతా కర్రీకేనా? కర్రీ కాదు, ఫ్రైకే. మళ్ళీ అదే తర్వాత మళ్ళీ వేస్తారా? మళ్ళీ ఏం వేయను, ఇంతేనా? సరిపోతుంది. షూర్. ఎస్. అంటే మీరు ఇంట్లో బాగా తక్కువ తింటారా? అవును, ఉప్పు చాలా తక్కువ తింటాను. హెల్త్ కాన్షియస్. సరే ఇప్పుడైతే కాంపిటీషన్, అది గుర్తుపెట్టుకోండి. మరి నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు కాబట్టి నేను చెప్పేశాను. సో ఈ రెసిపీస్ అన్ని మీరే ట్రై చేస్తారండి, లేకపోతే ఎక్కడైనా చూసి కానీ అట్లా, లేకపోతే అన్ని చూసి నేర్చుకున్నవే. ఎప్పుడైనా రెస్టారెంట్ వెళ్ళినప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అవి టేస్ట్ చేసి ఒకసారి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఈ అభిరుచి ప్రోగ్రామ్ లో కూడా రాజు గారు చేసే వంటలు ఫాలో అవుతాను, నేను అవుతూ ఉంటారు. అన్ని ఫాలో అవుతాను. చాలా చూసేదాన్ని జాబ్ లో చేరక ముందు. ఓ ఓకే ఓకే. సో మీరేమైనా వర్కింగ్ జ్యోతి గారు, లేకపోతే? నేను వర్కింగ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నైస్. సో మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్ లో ఉన్నారు, ఆయన పేరు ప్రదీప్. ఓకే ఓకే. పిల్లలు ఉన్నారా? నాకు బేబీ ఉంది, 5 years బేబీ. ఓకే. ఏంటి పేరేంటి? వేదస్య. వేదస్య. నైస్ నైస్. సో మీ పాప ఇలాంటివన్నీ చక్కగా తింటుందా? చాలా బాగా తింటుంది, ఇలాంటివే తింటుంది, అన్నం అయితే తినదు. అన్నం తినదు. అన్నం తినకపోయినా ఏముంది, చక్కగా వీటిలోనే అన్ని ఆ ప్రోటీన్స్ అన్ని వచ్చేలాగా పెట్టేస్తే హెల్దీగానే ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అవి కూడా ఎక్కువ తినమంటున్నారు కదా ఈ మధ్య. అవును. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాము. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం అంటే రోటీస్ లాంటి వాటిలో తినడానికి బాగుంటాయి, సైడ్ డిష్ గా కూడా బాగుంటాయి, అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బాగుంది, చాలా హెల్దీగా కనిపిస్తుంది మీ రెసిపీ. థ్యాంక్ యూ. దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్. ఓకే. సో ఇంకా మనకంటే ఇది ఇంకొంచెం ఘాటు. ఇది కొంచెం ఘాటు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలంటే దీంతో పాటు ఇప్పట్లో దొరికే ఆరిగానో ఫ్లేవర్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మిరియాల పొడి దీనికి కొంచెం మనకి మెయిన్ ఘాటుకి అండ్ టేస్ట్ కొద్దిగా. నైస్. ఇది కొంచెం మగ్గనిద్దాము. ఓకే. సో ఇది కాస్త కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టేస్తే రెడీ అయిపోతుంది. ఓకే. మా మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో దీపిక గారు వాళ్ళ అమ్మగారికి, అత్తయ్య గారికి అందరికి కూడా హాయ్. మా బిల్డింగ్ లో అందరికి, మీ బిల్డింగ్ లో అందరికి కూడా హాయ్. ఇప్పుడు చూద్దాము. ఓకే. అలా ఫ్రై అవ్వాలి. ఆ పన్నీర్కి అంతా బ్లాక్ పెప్పర్ పట్టి కొంచెం అలా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయింది. రైట్. అలా ఉన్నప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఈ క్యాప్సికమ్ ఏంటంటే మనకి అంతా కుక్ అవ్వకపోయినా బాగానే ఉంటుంది, కొంచెం ఆ క్రంచినెస్ ఉన్నా ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం లైట్ క్రంచీ ఉంటే బాగుంటుంది. దాపేద్దాము. మీరు అన్ని ఇలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే వంటలు చేసేస్తుంటారా? అవునండి. మీరు కూడా వర్కింగ్ కదా? నేను వర్కింగ్ కదా, రాగానే కొంచెం పిల్లలు తినేలాగా ఉండాలి, అట్ సేమ్ టైం నాకు కూడా తొందరగా అయిపోయేలాగా ఉండాలి, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అందుకని ఇలాంటివి కొద్దిగా ఇది కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో రెడీ రుచికరమైన పన్నీర్ బెల్ పెప్పర్ ఫ్రై. నైస్ అండి. సో చూసారు కదండి, చక్కగా పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ రెడ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ.
ఓకే అండి, మరి 2 వంటలు రెడీ. పన్నీర్తో ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బటర్ పన్నీర్, ఓకే. ఇంకొకటేమో పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై. సో క్యాప్సికమ్ ఫ్రై చూసేద్దాం. మంచి స్నాక్ లో ఉంది ఇది. ఎస్, బాగుందండి. అంటే కొంచెం పెరిగేసేస్తే అది టిక్కా లా వచ్చేస్తుంది. టిక్కా లాగా, యా. సో ఇప్పుడు బటర్ పన్నీర్ టేస్ట్ చూద్దాం. బాగుంది, టేస్టీ. సో 2 కూడా బాగున్నాయి, దేనికది డిఫరెంట్ వెరైటీ. ఎస్, బాగుందండి మీది కూడా అండ్ మీది కూడా. సో ఇద్దరు కూడా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. సో ఒకటి కొంచెం స్నాక్ ఐటమ్ లా ఉంది, ఒకటి కొంచెం కర్రీ. మనకి రైస్ లా లేదా లేకపోతే రోటీస్. రోటీస్, నాన్ లేదా రుమాలి రోటీస్. సో ఆ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో ఇద్దరు బాగా ట్రై చేశారండి. ఇక్కడ బెల్ పెప్పర్ కాంబినేషన్ చేసిన దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ పడుతుంది. నేను అక్కడికి చెప్తాను. ఓకే, అంటే మనం ఎంత హెల్త్ కాన్షియస్ తీసుకున్నా కొంచెం దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో అప్పుడే అది లోపలికి సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, సో మిగతా అన్నీ ఓకే. సో ఎక్సెప్ట్ దట్ సాల్ట్. సో ఈరోజు బటర్ పన్నీర్. సో దీపిక గారు విన్నర్ అన్నమాట. Yes. Congratulations. సో దీపిక గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. జ్యోతి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పన్నీర్తో చూసారు కదా వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దోశల పిండిలో చిటికెడు వంట సోడా కలిపినట్లయితే దోశలు మరింత మృదువుగా వస్తాయి. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలో చూసిన మిక్స్డ్ వెజ్ మిర్చి పలావ్. మిక్స్డ్ వెజిటబుల్స్లో మనకు క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ అంటే పొటాటోస్ లేకుండా చేసుకుంటున్నాం. తర్వాత పండు మిర్చీలు అండ్ రైస్. బ్రౌన్ రైస్తో చేసుకుంటే ఇట్ విల్ బి అ వెరీ కలర్ఫుల్ డిష్ అండి. ఎంత కలర్ఫుల్గా మనకు కంటికి కనిపిస్తుందో అంత ఎక్కువ పోషక విలువలు అందులో ఉన్నట్టు. విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది డిష్. ఆ రెసిపీస్ కలర్ఫుల్గా ఉంటే ఆ విటమిన్స్ అన్నీ కూడా మన బాడీలోకి వచ్చినట్టే. మీరు ఏ వెజిటబుల్ అయినా తీసుకోండి, ప్రత్యేకించి దానికి ఒక కలర్ ఉంటే అందులో ఒక పిగ్మెంట్. ఇప్పుడు మనం చెట్లలో నుంచి ఇండిగో తీసుకుంటాం కదా, మళ్ళీ బట్టలకు కూడా అది వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు వెజిటబుల్ డైస్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే సింథటిక్ డైస్, కెమికల్స్ లేకుండా వెజిటబుల్ డైస్ అంటే న్యాచురల్ కలర్స్. సో ఇంతటి పిగ్మెంట్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, పిగ్మెంట్లో ఉన్న మంచి సూపర్బ్ గుణం ఏంటంటే మనకు యాంటీ క్యాన్సరస్. క్యాన్సర్ రాకుండా ఉండడానికి, మన బాడీలో ఉన్న విషపూరిత పదార్థాలని బయటికి పంపడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా నేను చెప్పడం ఏంటంటే, 4 రకాల వెజిటబుల్స్ కంటే 2-3 చూస్ చేసుకొని చక్కగా మనం దాంట్లోనే పోషక విలువలు కరెక్ట్గా చేరే విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ చూస్ చేసుకునేది కూడా పచ్చి బఠానీలు ప్లస్ ఇంకో 2 చూస్ చేసుకుంటే ప్రోటీన్ కూడా చక్కగా చేరుతుంది. సూపర్బ్గా ఉందండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మినప్పప్పు జంతికలు. మినప్పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మినప్పప్పు మన కల్చర్లో కూడా ఎక్కువగా వడలు కానీ గారెలు కానీ ఇవి చేసుకుంటూ దాంట్లో డీప్ ఫ్రై చేసుకుంటాం. జంతికలు అనేవి కూడా మనము మినపప్పుతో చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాబోయేది సమ్మర్ సీజన్, పిల్లలు ఇంట్లో ఉంటారు, బాగా ఆడుతారు. అంటే ఒకప్పుడు 10-15 years బ్యాక్ వాళ్ళు మనం స్ట్రీట్స్లో అలా చూస్తే పిల్లల్ని, ఇప్పుడు అలా చూడకపోయినప్పటికి కూడా గేమ్స్ అని, ఫుట్బాల్ అని, టెన్నిస్ అని ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి హంగర్ అంటే ఆకలి, క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది, స్నాక్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు మనము ఆ ఇచ్చే స్నాక్ హెల్తీగా ఉండాలి. డీప్ ఫ్రైడ్ ఇవ్వమని చెప్పి నేను రికమెండ్ చేయట్లేదు, కానీ మినప జంతికల్లో కూడా
చక్కటి పోషక విలువలు ఉంటాయి అని గుర్తు చేస్తున్నాను. సో ఒక స్మాల్ పోర్షన్ మనం టేస్ట్ కొరకు తీసుకుంటే పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకరోజు శాండ్విచ్ చేసిస్తాము, ఒకరోజు స్ప్రౌట్స్ చేసిస్తూ, మరో రోజు పోహా అండ్ ఇట్లాంటి హెల్తీ స్నాక్స్ ఇస్తూ, ఇలాంటివి కూడా వారంలో ఒకసారి ఇస్తే తప్పేమీ లేదు. ఇంట్లో చేసి ఇచ్చినవి కాబట్టి ఇందులో ఉన్న క్యాలరీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఏ ఏజ్ గ్రూప్కి రిక్వైర్మెంట్ ఉందని కూడా చెప్తున్నాను కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు. సో మినపప్పు జంతికలు బాగున్నాయండి. ఊరించే వంటలో మీరు బటర్ పన్నీర్ అండ్ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై చూశారు. బటర్ పన్నీర్లో బటర్, పన్నీర్, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ అండ్ కసూరి మేతి. స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే మనకు పన్నీర్, జీడిపప్పు, బటర్ ఆల్ 3 ఆర్ హై క్యాలరీస్. ఖచ్చితంగా ఒక వంటకం వండేటప్పుడు ఒకటి హై క్యాలరీ ఉన్నప్పుడు మరొకటి లో క్యాలరీగా ఉండే విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ డైరెక్ట్గా కనిపిస్తుంది. అదే మనం పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రైలో పన్నీర్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు క్యాప్సికమ్ అనేది ఒక లో క్యాలరీ వెజిటబుల్, అది కూడా రెడ్ క్యాప్సికమ్ కానివ్వండి, ఏ క్యాప్సికమ్ అయినప్పటికీ కూడా మనకు క్యాలరీస్ పెద్దగా రావు. ఇప్పుడు కాంబినేషన్ పరంగా అంటారా, మనకు క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కూడా కో ఎగ్జిస్ట్ అవుతాయి, చక్కగా ఉంటుంది ఆ డిష్లో. సో ఫర్ ష్యూర్ బటర్ పన్నీర్ లాంటివి మనం తీసుకుంటే అన్నెసెసరీగా క్యాలరీస్ ఎన్హాన్స్ చేసిన వాళ్ళం అవుతాం కానీ తగ్గించిన వాళ్ళం అవ్వము. సో అలాంటి రెసిపీస్ కొంచెం తక్కువ వాడితేనే మంచిది. అదే పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై అంటారా, పన్నీర్ టోటల్గా 100 గ్రాములు వాడుకుంటూ 300 గ్రామ్స్ క్యాప్సికమ్ వాడుకుంటే 500 క్యాలరీస్ అనుకోండి. ఇది 4 తీసుకోవచ్చు. సో పర్ పర్సన్ మనకు 125 క్యాలరీసే వస్తుంది. బటర్ పన్నీర్లో అలా ఉండదు, పర్ పర్సన్ మనకు 300 క్యాలరీస్ వరకు వస్తుంది. అది ఎక్కువ, ఆ పూటకి ఆ రిక్వైర్మెంట్ ఎక్కువ, అంటే ఆ డిష్లో వచ్చే క్యాలరీస్కి రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వదు అనమాట. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? మినప జంతికలు, బటర్ పన్నీర్. ఇన్ఫ్యాక్ట్ బటర్ పన్నీర్ కంటే కూడా మినప జంతికలు డీప్ ఫ్రైడ్ అయినప్పటికీ అదే చక్కటి రెసిపీ అని కూడా చెప్పచ్చు. క్యాలరీస్ తక్కువ ఉంటాయి అందులోనే. అలా మనం ఆలోచించాలి. అంటే మినప జంతికలు ఓన్లీ ఆయిల్ ఒకటే కదా, ఇందులో ఏముంటుంది, బటర్ ఉంది, జీడిపప్పు పేస్ట్ ఉంది, తర్వాత పన్నీర్ కూడా హై క్యాలరీ. ప్రతిదాని క్యాలరీ యాడ్ అయ్యేటప్పటికి ఆ డిష్లోని క్యాలరీ వాల్యూ చాలా పెరిగిపోతుంది. తర్వాత పండుమిర్చి మిక్స్డ్ వెజ్ పులావ్ అండ్ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై. యాక్చువల్లీ ఇవి 2 కాంబినేషన్గా కూడా బాగుంటాయేమో. చాలా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించాంటి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.